గట్టి హీల్స్. ఐ మీన్ నేను హీల్స్ చాలా అసలు వాడను. టు బీ ఫ్రాంక్ నేను అసలుకే వాడను. నేను అన్ని ఫ్లాట్సే వాడతాను. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఈ మధ్యన హీల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఫ్లాట్ అనమాట. నేను ఈ రెండు మొత్తం 3 పిక్ చేసి పెట్టుకున్నా. ఇందులో 2 తీసుకుందాం అన్నట్టు. కానీ లాస్ట్కి ఈ 2 తీసుకున్నాం. ఇది అండ్ ఈ హీల్స్. సో ఇవి తీసుకొని ఆ రోజుకి వచ్చేసాం. ఆ బ్రౌన్ ఫ్రాక్ కూడా మేము అన్నీ తిరిగి వెళ్ళేటప్పటికి ఇట్స్ డన్, అయిపోయింది. ఏం కొనుక్కున్నా అంటే ఏం కొనుక్కోవాలి, చెప్పులు కొనుక్కున్నాను. మా మమ్మీ ఏమో ఏంటి ఏం కొనుక్కో అని చెప్పి షీ స్టార్టెడ్ అన్నమాట, మొదలుపెట్టింది కొనుక్కో అంటే రేపు వెళ్తాను మమ్మీ అన్న. సో నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళుండే. మధ్యలో వేరే ఫ్రెండ్ వాళ్ళు వేరే ఫ్రెండ్స్తో వస్తే వాడు ఒక 5 minutes వచ్చాడు, కలిసేసి మాట్లాడేసి హీ వెంట్. ఆ రోజు ఏఎంబి ఎజార్టీలో నేను కుదిరితే పిక్స్ ఇక్కడ లైక్ నేను ట్రయల్ వేసి ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ షర్ట్ అండ్ ఈ షర్ట్తో పాటు ఈ ప్యాంట్ ఇలా ఒకటి ట్రై చేసి ఫోటో తీసి పెట్టా. కానీ కొనలేదు. సండే రోజు వెళ్ళాము, ఏం కొనలేదు. ఇది ఒకటి నేను అన్ని షాప్స్ ఏఎంబి మాల్ ముందు రోజు వెళ్ళింది నెక్సస్లో ఈ చెప్పులు తీసుకున్నాను. అండ్ ఐ మిస్ దిస్ బ్రౌన్ ఫ్రాక్. సండే రోజు ఈ 2 ఏఎంబి మాల్కి వెళ్ళాను, అన్నీ తిరిగాను. నాకు ఎక్కడ నచ్చదు. రెసార్ట్లో ఈ 2 ఓకే అనిపించి అక్కడ కూడా ఆఫర్ ఉంది, బై 2 30%, బై 3 50% అనమాట. నాకు 2 నచ్చాయి, నాకు 3 కూడా నచ్చలేదు. ఈ 2 కూడా బ్యాక్ చేసి లైక్ అక్కడే పక్కకి పెట్టేసి ఫోటో తీసుకొని వచ్చా. తర్వాత మా మమ్మీకి మా ఫ్రెండ్స్కి పంపిస్తే బాగుంది కదా తీసుకో అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ మండే రోజు నాకు ఆఫీస్ ఉంది. సో మార్నింగ్ లైక్ అరౌండ్ 11 ఆ టైంకి నేను మళ్ళీ నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి ఈ డ్రెస్ తీసుకొని వచ్చాం. లైక్ 3rd పీస్ కూడా తీసుకొని వచ్చాం. ఇక్కడతో అయింది షాపింగ్. ఈ బ్రౌన్ ఫ్రాక్ స్టోరీ ఏంటంటే సాటర్డే రోజు చెప్పులు కొనుక్కున్న తర్వాత మాకు ఇంకేమన్నా స్టోర్స్ ఎక్సెస్ దగ్గర ఉన్నాము, ఇంకేమన్నా ఉంటాయా అనుకుంటే లైక్ డీ వార్డ్రోబ్ ఉంటుంది కదా, మేము డీ వార్డ్రోబ్కి వెళ్ళాము అని ఫస్ట్ అనుకున్నాను. డీ వార్డ్రోబ్లో చూద్దామని చెప్పి డీ వార్డ్రోబ్కి వెళ్తే అసలు నాకే అని అనుకుంటే మా నలుగురిలో ఒక్కరికి కూడా నచ్చలేదు అనమాట. తర్వాత ఏం నచ్చలేదని చెప్పేసి బయటకు వచ్చేసి సరే లెట్స్ డిస్కస్ వెళ్దాం, ఇంకా నాకు ఓపిక అయిపోయింది, ఇట్స్ డన్. మా ఫ్రెండ్స్కి కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాలి, ఇంకా అందరం వెళ్దాము ఇంకా అనుకుని అయిపోయింది. నేనేం చేశాను, రూమ్కి వెళ్ళకుండా మాకు ఇక్కడ ఇంకొక వెస్ట్ సైడ్ ఉంటుంది ఇందిరా కాలనీలో. సో అక్కడికి వెళ్ళి ఇది ట్రై చేద్దాం, మేబీ సైజ్ అన్నా దొరకచ్చు, పీస్ అన్నా దొరకచ్చు కదా. ఆన్లైన్లో పెడితే ఫస్ట్ ఒకసారి వెస్ట్ సైడ్లో నేను ఒకటి పెట్టి బిస్కెట్ అయిందనమాట. సో వెళ్దామని చెప్పి వెళ్ళేటప్పటికి ఎస్ ఉంది, ఎక్సెస్ ఉంది. నేను ఎస్ ట్రై చేశాను కానీ